హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఈరోజు కర్రీ వచ్చేసి కొబ్బరి తురుముతో ములక్కాయ కర్రీ. ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ కర్రీ తయారీకి ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయలు, 3 టొమాటోలు, ఒక 3 ములక్కాయలని పొడుగ్గా ఉన్న వాటిని తీసుకోవాలి. లేతవి అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని చిన్నగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలని కూడా వీలైనంత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్నగా కట్ చేశారంటే తక్కువ ఆయిల్తో కూడా మంచిగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే టొమాటోలని, ములక్కాయలని కూడా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేశారంటే కర్రీ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే నాన్ స్టిక్ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇలా మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే బౌల్స్తోనే అడుగు పట్టకుండా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలోనైతే చూసేయండి. ఇప్పుడైతే కడాయి వేడెక్కిన తర్వాత ఒక పావు వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మనం రెగ్యులర్గా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తుంటాం కదా, వీటన్నింటినీ వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక 30 సెకండ్ల పాటు దూరగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉప్పును వేసారంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. మనం వేసుకునే కారంలో ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తే ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ వేయాలి అనుకుంటే ఒక చిటికెడు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మంచిగా మగ్గుతాయి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఇలా రిలీజ్ అయ్యేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక 10 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రెండింటిని కలిపి ఉడికించడం వల్ల ఇవి మంచిగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయలు కానీ పచ్చివాసన రాకుండా మంచిగా మగ్గుతాయి ఫ్రెండ్స్. మరి బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. రెండు ఈవెన్గా ఉడికితే సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక నిమిషం పాటు ఈ విధంగా టొమాటోలకి ఉండే పొట్టు కాస్త ఊడిపోయేంత వరకు లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత వేసినట్లయితే ఇందులో వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. లేదంటే ఒకటి ఎక్కువ ఉడకడం, ఒకటి తక్కువ ఉడకడం అలా జరుగుతుంది. అలా ఉడికినట్లయితే టేస్ట్ బాగోదు. కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ ఉడికించుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను వేసే కారంలో ఉప్పు లేదు ఫ్రెండ్స్, అందుకని నేను వెజిటేబుల్స్ వేసిన ప్రతిసారి వేసుకుంటూ ఉంటాను. మన టేస్ట్కి సరిపడినట్లుగా వేసుకోవాలి. ఇలా వేసినట్లయితే వెజిటేబుల్స్ అన్నీ ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటాయి. చూసారు కదా, మనం వేసిన వెజిటేబుల్స్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఈ విధంగా వెజిటేబుల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. మనం కాస్త తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి మరి ఎక్కువ ఆయిల్ అయితే పైకి తేలదు ఫ్రెండ్స్. ఇలా కాస్త కర్రీ దగ్గర పడిన తర్వాత టేస్ట్కి సరిపడా కారంని, గరం మసాలా పౌడర్ని, ధనియా పౌడర్ని, పావు చెక్క వరకు తీసుకున్న డ్రైడ్ కోకోనట్ని తురిమి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాలని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి అడుగు పడుతుంది ఫ్రెండ్స్. అలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 1 నిమిషం పాటు కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూసినట్లయితే కారం కాస్త దగ్గర పడుతుంది. ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మన గ్రేవీకి సరిపడినంతగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు, టొమాటోలు, ములక్కాయలు అయితే మంచిగా మగ్గాయి. ఈ విధంగా కావాలి అనుకుంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి గ్రేవీ కావాలి అనుకుంటే, లేదంటే కర్రీ లాగా కావాలి అనుకుంటే మాత్రం వాటర్ని అయితే తప్పకుండా యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే కర్రీ గుమగుమలాడుతుంది, చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా ఫ్రైలు తినొద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా కర్రీని చేసుకోవాలి.
ఈ విధంగా ములక్కాయ కర్రీ చేసేటప్పుడు కొబ్బరి తురుమును వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక మరుగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కాస్త బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే ఈ ములక్కాయ టొమాటో కర్రీ పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఎప్పుడు చింతపండు వేసి చేయకుండా ఇలా టొమాటోలు వేసి కనుక చేశారంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ కాస్త చల్లబడిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. చూసారు కదా, నేనైతే వేడివేడిదే సర్వ్ చేస్తున్నాను కాబట్టి అంత చిక్కగా అనిపించట్లేదు. మొత్తం చల్లబడిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా టైం ఉన్నప్పుడు చల్లబడిన తర్వాతనే సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇదేంటి ములక్కాయ కర్రీని చపాతీలోకి కూడా తీసుకుంటారా అనిపిస్తుంది కదా. ఇందులో చేసిన గ్రేవీ అయితే చపాతీకి చాలా బాగా సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ కర్రీలో వేసిన వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికినట్లయితే ఇందులో ఉన్న రసాలు మొత్తం కర్రీలోకి వచ్చేస్తాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ వేసినట్లయితేనే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. అన్నీ ఒకేసారి వేసినట్లయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉడకవు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని చేశారంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.